హాయ్ ఎవ్రీవన్. సో నా ప్రీవియస్ వీడియోలో డేట్ వైజ్ కన్సల్టేషన్ రిపోర్టు మ్యాటర్ ఆఫ్ మినిట్లో ఏ విధంగా క్రియేట్ చేసి చెప్పాను. తర్వాత మండల వైజ్ రిపోర్ట్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు చూపించాను. తర్వాత మండల వైజ్ విత్ జీపీ వైజ్ కూడా ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు చూపించడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయి ఉన్నాయి. సో ఈ ఎక్స్పాండ్ అయి ఉన్న వాటిని కూడా మనం అవసరం ఉంటే ఏ విధంగా అన్ఎక్స్పెండ్ చేయొచ్చు అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది సారా. సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పాండ్ అయి ఉన్నాయని కూడా ఎక్స్పాండ్ కొలాప్స్ ఉంది సారా. సో ఎక్స్పాండ్ అంటే అన్ని ఎక్స్పాండ్ అవుతాయి, కొలాప్స్ అంటే ఎంటైర్ సంబంధించి కొలాప్స్. ఈ విధంగా మనకు దగ్గర అంటే ఎక్స్పాండ్ చేయొచ్చు, కొలాప్స్ చేయొచ్చు అనమాట. సో మీరు ఏదైనా ఎక్స్పాండ్ చేయాలనుకుంటారో, ఏది కొలాప్స్ చేయాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకుని ఇక్కడ మనకి ఏదైనా ఒక మండల్ స్పెసిఫిక్గా ఎక్స్పాండ్ చేయాలనుకుంటే ఆ మండల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది. ఒకవేళ అదే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే అది కొలాప్స్ అవుతుంది. సో మొత్తం కొలాప్స్ చేయాలంటే రైట్ క్లిక్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎక్స్పాండ్ అప్లిక్ కొలాప్స్ అని ఉంటుంది. ఇందులో ఆప్షన్స్ వస్తాయి. సో ఎక్స్పాండ్ కొలాప్స్, ఎక్స్పాండ్ ఎంటైర్ ఫీల్డ్, కొలాప్స్ ఎంటైర్ ఫీల్డ్. సో మీకు ఏ విధంగా ఆప్షన్స్ అవసరమో ఆ విధమైన ఆప్షన్స్ చూజ్ చేసుకొని మీకు కావాల్సిన రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ జీపీ వైజ్ కూడా మనం ఆల్రెడీ చేసాము, అది కూడా ఆల్రెడీ ఎక్స్పాండ్ అయి ఉంది. సో అది కూడా ఒకసారి కొలాప్స్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, సో జీపీ వైజ్ గా డేట్స్ అనేది, ఇది డేట్కి సంబంధించిన ఫీల్డ్ ఇది. సో ఇది మనకి టాబ్లెట్ ఫార్మాట్లో కావాలి అన్నా కూడా ఇప్పుడు ఇది టాబ్లెట్ ఫార్మాట్లో లేదు. ఒక టాబ్లెట్ ఫార్మాట్ కావాలంటే రిపోర్ట్ లేఅవుట్కి వెళ్ళేసి ఇక రిపోర్ట్ లేఅవుట్లో షో ఇన్ కాంపాక్ట్ ఫాము, షో ఇన్ అవుట్లైన్ ఫాము, షో ఇన్ టాబ్లెట్ ఫాము. సో టాబ్లెట్ ఫామ్ అనగానే ఆటోమేటికల్లీ మనకి అది టాబ్లెట్ ఫామ్ క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ మండల్ నేము, పంచాయతీ నేము, అటెండెన్స్ డేటు, నెంబర్ ఆఫ్ జీపీస్. సో మీరు ఇది వ్రాప్ టెస్ట్ చేసుకోండి. సో వ్రాప్ టెస్ట్ అంటే హోమ్లోకి వెళ్ళేసి వ్రాప్ టెస్ట్ అంటే వ్రాప్ టెస్ట్ అవుతుంది. ఈ ప్యానల్ పివట్ ప్యానల్ కూడా క్లోజ్ చేసుకోండి. సో ఇట్లా మీరు టాబ్లెట్ ఫార్మాట్లో కూడా కన్వర్ట్ చేసుకొని దీన్ని మీరు కాపీ చేసుకొని వేరే ఎక్సెల్లో పేస్ట్ చేసి దీన్ని కూడా షేర్ చేసుకోవచ్చు రిజల్ట్ అనేది. ఇది కూడా మనం ఎక్స్పెండ్ చేయొద్దు అనుకుంటే, మొత్తం అన్ఎక్స్పెండ్ చేయాలనుకుంటే సేమ్ థింగ్ ఏదైనా ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని కొలాప్స్ ఎంటర్ ఫీల్డ్ చూడండి, నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు మీకు. సో మండల్ నేమో, పంచాయతీ నేమో, అటెండెన్స్ ఒకటి ఎక్స్పెండ్ చేస్తున్నాను. సో మండల్ 13 ఎక్స్పెండ్ చేస్తే ఇంకొంచెం. సో ఈ మండల్ 13కి సంబంధించిన జీపీ వైజ్ విత్ డేట్ వైజ్ రిపోర్టు, ఎవరు ఏ డేట్కి ఏ టైంకి రిపోర్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ బిఫోర్ 9కి ఎన్ని డేస్ రిపోర్ట్ చేశారు, ఆఫ్టర్ 9కి ఎన్ని డేస్ రిపోర్ట్ చేశారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాము. సో దానికి మళ్ళీ ఇంకొక 2 కాలమ్స్ నేను క్రియేట్ చేస్తున్నానండి, అంటే డేటా వెరిఫికేషన్ మళ్ళీ ఒక్కసారి. సో బిఫోర్ 9 కాలం ఒకటి, ఆఫ్టర్ 9 కాలం ఒకటి క్రియేట్ చేస్తాను. సో బిఫోర్ 9, సో ఇందులో ఇఫ్ కండిషన్ యూజ్ చేసేసి ఇఫ్ మనకు ఆల్రెడీ ఇక్కడ టైం ఉంది, ఆ టైంకి సంబంధించిన కాలం ఎక్కడ ఉంది, సో G2. సో ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ G2 ఈజ్ ఈక్వల్ టు G2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అనుకోండి, ఒకటి రావాలి అంటే బిఫోర్ 9కి రిపోర్ట్ చేసినట్టు, అదర్వైజ్ 0 వస్తుంది ఇక్కడ. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ చేయగానే సో అతను బిఫోర్ 9కి రిపోర్ట్ చేస్తే బిఫోర్ 9 సంబంధించి అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, రిమైనింగ్ అన్ని కూడా 0 అని ఏంటి, ఇక్కడ 0 సెలెక్ట్ చేసుకుంటే అతను ఆఫ్టర్ 9కి రిపోర్ట్ చేసినట్టు అర్థం. చూడండి టైం వచ్చేసి ఒకసారి G2 కడికి వెళ్దాము. ఇవన్నీ కూడా 0 ఉన్నాయంటే 12, 10, 15, 10, 13 ఇవన్నీ కూడా ఆఫ్టర్ 9 తర్వాత రిపోర్ట్ చేసినాయి అన్నట్టు. సో ఇంకా డీటెయిల్గా మీరు సో బిఫోర్ 9 AM, ఆఫ్టర్ 9 AM అని ఇప్పుడు ఇది ఒకటి బిఫోర్ 9 AM, సేమ్ థింగ్ ఆఫ్టర్ 9 AM కూడా క్రియేట్ చేస్తున్నాను. సో ఇది ఆఫ్టర్ 9 AM. సో ఇదే కాపీ చేసుకొని పక్కన సెల్ పేస్ట్ చేస్తున్నాను అండి. సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 9 AM, ఈక్వల్ అనట్లేదు, గ్రేటర్ దెన్ 9 అయితే ఒకటి రావాలి. సో ఇతను గ్రేటర్ దెన్ 9 చేయలేదు, ఎక్కడైతే 1 అని వచ్చిందో అక్కడ మనకు 0 వస్తుంది, 0 వచ్చిన అక్కడ 1 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 వచ్చిందంటే ఇతను ఆఫ్టర్ 9కి రిపోర్ట్ చేసినట్టు. సో ఇట్లా ముందు మనము ఒక అబ్స్ట్రాక్ట్ అంటే ఒక యాడ్ కాలం క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము బిఫోర్ 9 AM, ఆఫ్టర్ 9 AM ఈ 2 కాలమ్స్ కూడా యాడ్ చేసాము.
సో యాడ్ చేసిన తర్వాత మనము పివట్ టేబుల్ క్రియేట్ చేద్దామండి. సో పివట్ టేబుల్ ఇన్సర్ట్కి వెళ్తున్నాను, పివట్ టేబుల్, సో న్యూ వర్క్ షీట్ తీసుకుంటున్నాను. న్యూ వర్క్ షీట్ తీసుకొని సో ఈ న్యూ వర్క్ షీట్ వచ్చేసి షీట్ 9 లో మనకి సో ఆల్ కాలమ్స్ ఫీల్డ్ ప్యానల్ అన్ని రిఫ్లెక్ట్ అవుతుండేలా చెక్ చేసుకుందాము. సో ఫీల్డ్ ప్యానల్లో మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, సో రిఫ్రెష్ చేద్దాము. సో మళ్ళీ ఒక్కసారి చూద్దాము. సో ఇక్కడ ఆఫ్టర్ 9 AM బిఫోర్ 9 AM కూడా వచ్చేసాయి. ఈ పర్టికులర్ ఫీల్డ్ ప్యానల్ మీరు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసిన తర్వాత సో మనకేంటి, మనకు కావాల్సిన అవుట్పుట్ సో మండలం పేరు, జీపీ పేరు, నెంబర్ ఆఫ్ డేస్ రిపోర్టెడ్, సో నెంబర్ ఆఫ్ డేస్ రిపోర్టింగ్ డేస్, సో నెంబర్ ఆఫ్ డేస్ రిపోర్టెడ్ బిఫోర్ 9 AM, నెంబర్ ఆఫ్ డేస్ రిపోర్టెడ్ ఆఫ్టర్ 9 AM. ఈ ఫార్మాట్ రిపోర్ట్ కావాలనుకుంటున్నాను. సో కావాల్సిన ఫీల్డ్స్ ఏంటి, ఫస్ట్ మండలం ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో మండలం సంబంధించిన నేము సెలెక్ట్ చేసుకొని రో ప్యానల్లో డ్రాప్ చేశాను. తర్వాత జీపీకి సంబంధించిన నేమ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రో ప్యానల్లో డ్రాప్ చేయడం జరిగింది. సో ఇక్కడ మండలం పేరు వచ్చింది, జీపీ నేమ్ వచ్చింది, తర్వాత రిపోర్టింగ్ డేస్. సో రిపోర్టింగ్ డేస్ ఎన్ని కావాలి మనకి, సో ఈ అటెండెన్స్ డేట్స్ సంబంధించిన కాలం సెలెక్ట్ చేసుకొని వాల్యూకి సంబంధించిన ఫీల్డ్లో మనం డ్రాప్ చేయడం జరిగింది. ఆటోమేటికల్ కౌంట్ వచ్చేసింది. సో కౌంట్ వచ్చేసి రిపోర్టింగ్ డేస్ ఇది. మీరు ఇక్కడ కావాలంటే మండలం నేము ఇవ్వండి, తర్వాత రిపోర్టింగ్ డేస్ అని పెట్టండి. రిపోర్టింగ్ డేస్ రినమ్ చేసుకోవచ్చు మనము. నెక్స్ట్ రిపోర్టింగ్ డేస్ తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ రిపోర్టెడ్ ఆఫ్టర్ 9 AM, నెంబర్ ఆఫ్ డేస్ రిపోర్టెడ్ బిఫోర్ 9 AM. ఈ 2 ఫీల్డ్స్ సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే సో బిఫోర్ 9 AM ఎన్ని డేస్ రిపోర్ట్ చేశాడు, ఆఫ్టర్ 9 AM ఎన్ని డేస్ రిపోర్ట్ చేశాడు. సింపుల్గా మీరు ఆ 2 ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోగానే ఈ 2 ఫీల్డ్స్ కూడా సమ్మేషన్ వాల్యూలోకి వెళ్ళిపోతాయి, సమ్మేషన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఇప్పుడు ఇది మనకు టాబ్లెట్ ఫార్మాట్లో కనిపించట్లేదు. జస్ట్ ఇది టాబ్లెట్ ఫార్మాట్లోకి రావాలి అంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి, డిజైన్ మోడ్లోకి వెళ్ళేసి సబ్ టోటల్ మీద క్లిక్ చేసేసి రిపోర్ట్ లేఅవుట్లో క్లిక్ చేసేసి షో ఇన్ టాబ్లెట్ ఫార్మాట్ అనుకోండి, మీకు ఇక్కడ టాబ్లెట్ ఫార్మాట్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ బ్లాంక్ రోస్ కూడా మీరు ఒకవేళ ఫిల్ చేయాలనుకుంటే సో ఇది రిపీట్ ఆల్ ఐటమ్స్ అంటే మండలం పేరు ప్రతి జీపీకి సంబంధించి రావాలంటే మనము రిపీట్ ఆల్ ఐటమ్ లేబుల్స్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లేబుల్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఈ విధంగా మనము ఇక్కడ రిపోర్టింగ్ డేస్ వచ్చినాయి, నెంబర్ ఆఫ్ డేస్ రిపోర్టెడ్ బిఫోర్ 9 AM, నెంబర్ ఆఫ్ డేస్ రిపోర్టెడ్ బిఫోర్ 9 AM. కాలం నేను మార్చేస్తున్నాను, ఓకే అని క్లిక్ చేస్తాను. తర్వాత సో నెంబర్ ఆఫ్ డేస్ రిపోర్టెడ్ ఆఫ్టర్ 9 AM. ఆఫ్టర్ 9 AM. సో ఈ విధంగా మనము డాటా అనాలిసిస్ అనేది ప్యూరిఫికేషన్ చేసుకొని మ్యాట్రాబ్ మినిట్లలో కావాల్సిన రిపోర్ట్ అనేది అబ్స్ట్రాక్ట్ రూపంలో పివట్ టేబుల్ ఉపయోగించి పొందవచ్చు. సో నా నెక్స్ట్ వీడియోలో పివట్ చార్ట్ అని ఉంటుంది, పివట్ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పివట్ చార్ట్ ద్వారా మనము డాటా విజువలైజేషన్ అనేది ఎంత ఫాస్ట్గా విజువలైజేషన్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయవచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.